Hi Andy, welcome to Hari Preetu Vlogs. ఈ వీడియోలో ఒంటారియోలో ఉన్న క్యాంపింగ్ సైట్స్ గురించి 5 డిఫరెంట్ పాయింట్స్ ని చూద్దాం. పాయింట్ 1, డిఫరెంట్ క్యాంపింగ్ సైట్స్ ఇన్ ఒంటారియో. పాయింట్ 2, టైప్స్ ఆఫ్ క్యాంపింగ్ సైట్స్ ఇన్ ఒంటారియో. పాయింట్ 3, ఫీ స్ట్రక్చర్ ఫర్ క్యాంపింగ్ సైట్స్. 4, హౌ టు బుక్ ఏ క్యాంపింగ్ సైట్స్ ని ఎట్లా బుక్ చేసుకోవాలి. పాయింట్ 5 వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ అండి, బేసిక్ థింగ్స్ రిక్వైర్డ్ ఫర్ ఏ క్యాంపింగ్. అంటే మనం క్యాంపింగ్కి వెళ్ళడానికి బేసిక్గా ఏమేమి కావాలి అని చెప్పేసి చూద్దాం. ఈ 5 పాయింట్స్ని చూసిన తర్వాత ఒంటారియోలో క్యాంపింగ్ చేయడం ఎంత సింపుల్ అని చెప్పేసి మీకే తెలుస్తుంది. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఓకేనా? లెట్స్ బిగిన్ ద వీడియో. పాయింట్ 1, డిఫరెంట్ క్యాంప్ సైట్స్ రీజన్స్ ఇన్ ఒంటారియో. ఫస్ట్ వచ్చేసి నార్దర్న్ పార్క్స్, సెకండ్ వచ్చేసి నియర్ నార్త్ పార్క్స్, థర్డ్ వన్ అల్గాన్క్విన్ పార్క్స్, ఫోర్త్ వన్ సౌత్ ఈస్ట్ పార్క్స్, ఫిఫ్త్ వన్ సౌత్ వెస్ట్ అండ్ సెంట్రల్ పార్క్స్. సో టోటల్ 5 డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయండి ఒంటారియోలో. ప్రతి ఒక్క రీజన్లో 25 to 30 పార్క్స్ ఉంటాయి. మనం టొరంటో రీజన్ కదా, టొరంటో రీజన్ వచ్చేసి సౌత్ వెస్ట్ అండ్ సెంట్రల్ రీజన్లో ఉంది. సో మనకు సౌత్ వెస్ట్ అండ్ సెంట్రల్ రీజన్లో ఉన్న పార్క్స్ చాలా దగ్గరగా ఉంటాయి. పాయింట్ 2, టైప్స్ ఆఫ్ క్యాంపింగ్ సైట్స్. క్యాంపింగ్ సైట్స్లో టోటల్ 2 టైప్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎలక్ట్రికల్ క్యాంప్ సైట్స్, సెకండ్ వచ్చేసి నాన్ ఎలక్ట్రిక్ క్యాంప్ సైట్స్. ఇది వచ్చేసి బేస్డ్ ఆన్ ఎలక్ట్రిసిటీ సప్లై. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి బేస్డ్ ఆన్ పాపులారిటీ వచ్చేసి ఆ క్యాంపింగ్ సైట్స్లో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్న బేస్ మీద 4 డిఫరెంట్ రేటింగ్స్ని చేశారు. ఫస్ట్ రేటింగ్ వచ్చేసి ఏఏ రేటింగ్, సెకండ్ వన్ ఏ రేటింగ్, థర్డ్ వన్ వచ్చేసి బి రేటింగ్, ఫోర్త్ వన్ వచ్చేసి సి రేటింగ్. హైయెస్ట్ రేటింగ్ వచ్చేసి ఏఏ రేటింగ్. ఏ రేటింగ్లో ఉన్న క్యాంప్ సైట్కి ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మేము రీసెంట్గా వెళ్ళిన బల్సామ్ లేక్ ప్రొవిన్షియల్ పార్క్ వచ్చేసి బి రేటింగ్ అండి. సో ఆ బి రేటింగ్లో కూడా ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ మాకు బాగానే ఉన్నాయి. బట్ ఏ రేటింగ్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వెళ్ళినప్పుడు తెలుస్తుంది మాకే. సో బల్సామ్ లేక్ ప్రొవిన్షియల్ పార్క్ వచ్చేసి బి రేటింగ్ అండ్ అదొచ్చేసి సౌత్ వెస్ట్ అండ్ సెంట్రల్ పార్క్స్లో ఉన్న పార్క్ అది. సో ఆ పార్క్ది కంప్లీట్ వీడియో నెక్స్ట్ వెడ్నెస్డే లోపు నేను అప్లోడ్ చేస్తానండి. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఆ క్యాంపింగ్ సైట్స్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని నేను ఇంకో వీడియోలో తీసి పెడతాను. పాయింట్ 3, ఫీ స్ట్రక్చర్ ఫర్ బుకింగ్ ఏ క్యాంప్ సైట్. క్యాంపింగ్ సైట్ని బుక్ చేసుకోవడానికి ప్రైస్ రేంజ్ వచ్చేసి, అంటే ఏ క్యాంపింగ్ సైట్ అయినా ఎలక్ట్రిక్ కానివ్వండి, నాన్ ఎలక్ట్రిక్ కానివ్వండి, ఏ రేటింగ్ అయినా కానివ్వండి, ఏ క్యాంపింగ్ సైట్ని బుక్ చేసుకోవడానికైనా ప్రైస్ రేంజ్ వచ్చేసి $40 నుంచి $60 లోపు ఉంటుంది. ఇది వచ్చేసి ఇన్ పర్సన్ బుకింగ్ అనమాట. అంటే మనం క్యాంపింగ్ సైట్కి వెళ్ళి అక్కడ బుక్ చేసుకుంటే $40 నుంచి $60 వరకు అవుతుంది. అదే మనం ఆన్లైన్లో చేసుకోవాలనుకుంటే ప్లస్ $10 ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది. అంటే $50 నుంచి $70 రేంజ్ వరకు ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి ఫర్ ఏజ్ గ్రూప్ 18 years to 65 years వరకు ఉన్న వాళ్ళకి. అదే 65 years నుంచి అబోవ్ ఉన్న వాళ్ళకి సీనియర్ సిటిజన్ కేటగిరీ కింద $8 డిస్కౌంట్ వస్తుంది. అంటే వాళ్ళకి వచ్చేసి బుకింగ్ చేయడానికి $32 నుంచి $52 వరకు ఫర్ ఇన్ పర్సన్కి. ఫర్ ఆన్లైన్ చేయడానికి $42 నుంచి $62 వరకు ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఫర్ డిజేబుల్ పర్సన్స్ అనమాట. వాళ్ళకు వచ్చేసి $20 నుంచి $40 రేంజ్లో ఉంటాయి ప్రైజులు. పాయింట్ 4 వచ్చేసి హౌ టు బుక్ ఏ క్యాంపింగ్ సైట్. క్యాంపింగ్ సైట్ని ఎట్లా బుక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ontarioparks.ca అనే సైట్ని ఓపెన్ చేయాలి. ఇది నేను చూపిస్తాను ఓపెన్ చేసి ఎట్లా చేయాలని చెప్పేసి. ఇక్కడ ఫస్ట్ ontarioparks.ca అనే సైట్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక ఇక్కడ మేక్ ఏ రిజర్వేషన్ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీ పార్క్ ఏది వెళ్ళాలని చెప్పేసి అక్కడ సెలెక్ట్ చేసుకోండి. లేదా మీకు ఏది పార్క్ తెలియదు, ఏ పార్క్ వెళ్ళాలి అని చెప్పేసి జస్ట్ ఆల్ పార్క్స్ అని చెప్పేసి సెర్చ్ పెట్టండి. సో ఇక్కడ మేము బల్సామ్ లేక్ వెళ్ళాం కదా, అదే సెలెక్ట్ చేసుకుంటున్నాను రీసెంట్గా. సో బల్సామ్ లేక్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు డేట్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను జస్ట్ ఒక జూన్ 4th కానీ జూన్ 5th కానీ పెడుతున్నా, 4th and 5th. ఓకే, ఇక్కడ ఎక్విప్మెంట్ వచ్చేసి సింగిల్ టెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సెర్చ్, ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మ్యాప్స్లో లిస్ట్ అవుతుంది. సో ఇది కంప్లీట్ మ్యాప్ ఆఫ్ బల్సామ్ లేక్. ఇక్కడ టోటలీ 9 క్యాంపింగ్ గ్రౌండ్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను లిస్ట్లో చూపిస్తా. లిస్ట్ అని సెలెక్ట్ చేసుకుంటే సో ఇక్కడ చూడండి టోటల్ 9 క్యాంప్ గ్రౌండ్స్ ఉన్నాయి కదా. మేము వెళ్ళింది రీసెంట్గా ఎల్మ్ క్యాంప్ గ్రౌండ్, ద ఫస్ట్ వన్. ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇందులో టోటల్ ఇన్ని సైట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మేము 109 సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి. సో
ఓకేనా. ఇది చూపించే ముందు మీకు ఇంకో విషయం చూపిస్తాను. ఇక్కడ ఫిల్టర్స్లోకి వెళ్ళి ఇది వచ్చేసి ఫిల్టర్స్లో మీకు ఇక్కడ చెప్పాను కదా సర్వీస్ టైప్స్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాంపింగ్ సైట్స్ అని చెప్పాను కదా, ఎలక్ట్రిక్ నాన్ ఎలక్ట్రిక్. అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ ప్రిఫరెన్స్ లేదు అనుకుంటే నో ప్రిఫరెన్స్ అని చెప్పేసి పెట్టండి. తర్వాత ఇక్కడ ఇంకేమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటే మీకు రేడియో ఫ్రీ ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ కానీ, సో అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కావాలంటే. సో ప్రస్తుతానికి ఏం సెలెక్ట్ చేసుకోవట్లేదు. తర్వాత ఇక్కడ సింగిల్ సైట్ కావాలన్నా డబల్ సైట్ కావాలన్న ఆప్షన్ కూడా ఉంది. సో మీకు నో ప్రిఫరెన్స్ అని పెట్టండి. మీ ప్రిఫరెన్స్ మీద బేస్ చేసుకొని డబల్ సైట్ అంటే డబల్ సైట్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి సైట్ షేడ్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సైట్ షేడ్ అంటే ఆ క్యాంపింగ్ సైట్లో ఎంత నీడ ఉంటుందని చెప్పేసి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫుల్ షేడ్ అన్ని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ క్యాంపింగ్ సైట్లో పొద్దున్న నుంచి సాయంకాలం వరకు కంప్లీట్గా నీడ ఉంటుంది. అంటే అక్కడ చెట్లు ఎక్కువ ఉంటాయి, సో మీకు ఫుల్ నీడ ఉంటుంది. తర్వాత మీకు అట్లా ఆప్షన్ వద్దు, మీకు కంప్లీట్గా సన్లైట్ కావాలని ఆప్షన్ పెట్టుకుంటే నో షేడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఫుల్ సన్ అంటే ఆ క్యాంపింగ్ సైట్లో మీకు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు బాగా సన్లైట్ ఉంటుంది. ఈ ఆప్షన్ వచ్చేసి వింటర్లో బాగా యూజ్ అవుతుంది. వింటర్లో బాగా చలి ఎక్కువ ఉంటుంది కదా, సన్లైట్ ఉంటే బాగుంటుంది. సమ్మర్ వచ్చేసి ఫుల్ షేడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం యూజువలీ, సో బాగా నీడ ఉంటుంది. లేదా మీకు ఇంకా ఏఎం సన్ పిఎం సన్ అనే ఆప్షన్ ఉన్నాయి. ఏఎం సన్ వచ్చేసి మీకు మార్నింగ్ సన్లైట్ ఉండి మధ్యాహ్నము ఈవినింగ్ నీడ ఉండాలని ఉన్న సైట్స్ కావాలంటే ఇట్లా పార్షియల్ షేడ్ ఏఎం సన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. లేదా మీకు మార్నింగ్ నీడ ఉండి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ సన్లైట్ ఉండాలంటే ఈ పార్షియల్ షేడ్ పిఎం సన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. లేదా మీకు జస్ట్ ఏదో పార్షియల్ షేడ్ కొంచెం నీడ ఉంటే చాలు అని మీకు అంటే పార్షియల్ షేడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. చేసుకొని ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకుంటే ఆ ఆప్షన్స్ వస్తాయి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్యాంపింగ్ సైట్ 109 చూపిస్తాను. ఓకేనా. ఇక్కడ ఈ క్యాంప్ సైట్ 109లో మ్యాక్సిమం కెపాసిటీ 6. ఆ క్యాంపింగ్ సైట్లో 6 మెంబర్స్ మ్యాక్సిమం అలౌడ్. తర్వాత సర్వీస్ టైప్ వచ్చేసి నాన్ ఎలక్ట్రిక్, ఇది చెప్పాను కదా ఇందాక. సో ఇది షేడ్ వచ్చేసి సైడ్ షేడ్ పార్షియల్ షేడ్, కొంచెం నీడ ఉంటుంది. సో అది మోర్ దాన్ ఎనఫ్ యాక్చువల్లీ పార్షియల్ షేడ్. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫైర్ పిట్ లొకేషన్ బ్యాక్ రైట్. సో మీకు క్యాంపింగ్ సైట్స్లో ఇక్కడ ఫైర్ పిట్ లొకేషన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిజర్వ్ అని కొట్టాలి, అక్నాలెడ్జ్. సో ఇక్కడ మీరు బుక్ చేసుకున్నది వస్తుంది, బల్సామ్ లేక్ ప్రొవిన్షియల్ పార్క్. చెక్ ఇన్ టైం వచ్చేసి 2 PM June 4th. చెక్అవుట్ వచ్చేసి నెక్స్ట్ డే 2 PM. సో 2 PM to 2 PM ఉంటాయి. సో ఇక్కడ సింగిల్ టెంట్ ఒక నైట్కి సెలెక్ట్ చేసుకున్నారు. ఆల్ రిజర్వేషన్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి కన్ఫర్మ్ అని కొడితే సో మీకు ఇక్కడ అమౌంట్ 54.78. నేను అప్రాక్సిమేట్లీ $10 ఫీస్ అని చెప్పాను కదా ఆన్లైన్లో బుక్ చేస్తే. సో ఇక్కడ 9.73 ఉంది. సో మీరు అన్ని డీటెయిల్స్ కరెక్ట్ అనిపిస్తే ప్రొసీడ్ టు చెక్అవుట్ అని కొట్టచ్చు. ఓకేనా. తర్వాత ఇక్కడ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు సైట్ని వెకేట్ చేసేటప్పుడు ఆ సైట్ని బాగా క్లీన్ చేసి వెళ్ళాలి. మీతో ఉన్న గార్బేజ్ మొత్తం తీసుకెళ్ళి మీరు డంప్ చేయాలి, లేదంటే మీకు ఎక్స్ట్రా ఫైన్ పడుతుంది అంటే క్లీన్గా లేకపోతే. పాయింట్ 5 బేసిక్ థింగ్స్ రిక్వైర్డ్ ఫర్ క్యాంపింగ్. క్యాంపింగ్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అని ఇక్కడ చూద్దాం. ఇది వచ్చేసి కంప్లీట్ బేసిక్ అండి. మేము మొన్న రీసెంట్గా వెళ్ళొచ్చాం కదా, అప్పుడు మాకు కంప్లీట్ లిస్ట్ అర్థమైంది ఏమేమి కావాలని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసి టెంట్ లైట్, ఎయిర్ బెడ్, క్యాంపింగ్ చైర్స్. 5th వచ్చేసి ఫైర్వుడ్. 6th వచ్చేసి ఫైర్ స్టార్టర్ కిట్. 7th వచ్చేసి స్టవ్. 8th కూలర్ బాక్స్. 9th హెడ్ ల్యాంప్. 10th వచ్చేసి ఇన్సెక్ట్ రిపెల్లెంట్. 10 ఐటమ్స్ వచ్చేసి చాలా బేసిక్ అండి. ఇది ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఒకసారి మనం కొని పెట్టుకుంటే మనం ఎన్నిసార్లైనా క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు ఇవి రీయూస్ చేసుకోవచ్చు. సో మిగతా ఐటమ్స్ వచ్చేసి మనతో ఆల్రెడీ ఇంట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బెడ్షీట్స్, పిల్లోస్, తర్వాత స్లిప్పర్స్ ఇవన్నీ తీసుకెళ్ళొచ్చు. బట్ ఈ చెప్పిన 10 ఐటమ్స్ వచ్చేసి కొత్తగా కొనాల్సిన 10 బేసిక్ ఐటమ్స్ ఇవి. ఓకేనా. ఈ బేసిక్ ఐటమ్స్లో కొన్నింటికి నేను అన్బాక్సింగ్ చేశాను. ఆ అన్బాక్సింగ్ వీడియో వచ్చేసి ఇక్కడ లింక్లో పైన మీరు క్లిక్ చేశారంటే అన్బాక్సింగ్ వీడియో కనిపిస్తుంది. అదొచ్చేసి టెంట్ లైట్, ఫైర్ స్టార్టర్ కిట్, స్టవ్ వచ్చేసి వుడ్ స్టవ్ తీసుకున్నానండి. స్టవ్ వచ్చేసి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టవ్స్ ఉన్నాయి కదా. ఒకటి వచ్చేసి ఫైర్వుడ్ స్టవ్, ఇంకోటి వచ్చేసి గ్యాస్ స్టవ్. మనం బుక్ చేసుకునేది నాన్ ఎలక్ట్రిక్ క్యాంప్ సైట్ కాబట్టి ఈ 2 టైప్స్ ఆఫ్ స్టవ్స్ యూస్ చేసుకోవాలి. ఒకటి వచ్చేసి ఫైర్వుడ్, ఇంకోటి వచ్చేసి గ్యాస్ స్టవ్. గ్యాస్ స్టవ్ వచ్చేసి 2 డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో ఉన్నాయి. ఒకటి వచ్చేసి చీప్ అండ్ బెస్ట్ అండి, $20 స్టవ్. తర్వాత 4 సిలిండర్స్ని ఎక్స్ట్రాగా తీసుకోవాలి, అది వచ్చేసి $45 to $47 ఉంటుంది. ఓకేనా. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ప్రైస్ రేంజ్ వచ్చేసి $150, కొంచెం పెద్దగా ఉంటుంది. 10 kg సిలిండర్ ఒకటి తీసుకోవాలి. ఇవి 2 కాస్కోలో దొరుకుతాయి.
సో దీన్ని నేను చూపిస్తాను ఎలా ఉంటాయి ప్రోడక్ట్స్ అని చెప్పేసి. తర్వాత నేను తీసిన బల్సామ్ లేక్ వీడియోలో నీకు కంప్లీట్ రివ్యూ ఇస్తాను, అది ఎట్లా యూస్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు చెప్పిన 5 పాయింట్స్ మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ని ఈ ఛానల్ ఇంకా అప్లోడ్ చేస్తాను. సో ఈ ఛానల్కి మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ.